రైతులు పండించిన చివరి గింజను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడవద్దని దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎంతో మేలు చేసేలా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డిలతో కలిసి కాంగ్రెస్ పార్టీ దుబాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. నంగునూరు మండలం నరమెట గ్రామంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి విడతగా 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు జమ అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పిట్ల సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి, ఉప సర్పంచ్ బండారి తిరుపతి, అమరీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సన్ఫ్లవర్ కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, దళారుల పాలు కాకుండా ప్రభుత్వం ఇచ్చే ధరకు మొక్కలకు 2400, పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ 7721 రూపాయి క్వింటాల్కు ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ కూడా దళాన్ని నమ్మకుండా మన ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. నిన్న కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి, మరి కార్మికులకు, కర్షకులకు, విద్యార్థుల అందరికీ కూడా ఒప్పందమై మరి ఎంతో అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో ఉందో అర్థమవుతోంది. మరి ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేపు జరగబోయే రైతు భరోసా విడుదల కార్యక్రమం కూడా మన సిద్దిపేట జిల్లాలో జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా మరి 70 లక్షల మంది రైతుల మొదటి విడతగా రేపు రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రాంతంలో ఆయిల్ ఫెడ్ ద్వారా మరి ఏదైతే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. మరి రైతులందరూ కూడా రేపు అందరూ నంగునూరు మండలం నర్మెట గ్రామాన్ని అందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.